ఎడగడ బలగడే ఎడ పక్క కుడి పక్కన సెట్ చేసుకోవచ్చు ఎడ పక్కది ಈಗ ಸೆಟ್ చేసుಕೊಂಡು ಅಂತ చెప్పి ನಿಮಗೆ ಎಷ್ಟು ಸಾರಿ ಹೇಳಿದ್ರು ನೀವು ಸೆಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ ನೀವು ನಾನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮ್ಮ ಲೈನ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದ ಬಟ್ ನಾನು ಹೇಳಿರೋ ಥರ ನೀವು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಿಮ್ಗೆ ಬರೋಲ್ಲ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗೋದು ಬಿಚ್ಚೋದು ಅದೇ ಆಗುತ್ತೆ ಕೆಲಸ ಈ ಥರ ಎಡಗಡೆ ಬಲಗಡೆ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳೋದು ఈ ಥರ ఎడగడదు ఎడం పక్క కుడి పక్కని సెట్ చేసుకోండి ఈ విధంగా పక్క పెట్టుకోండి కుడి పక్కని కత్తిరి పెట్టుకుని ఎడం పక్క అటాచ్ చేసేది ఇక్కడ మాటలన్నీ కనిపిస్తాను ఇది సీదా ఇది ఉల్టా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ పక్క గెరి ఉంచండి ఇది ఎడం పక్క ఉండాలి ఈ విధంగా తీసుకొని పోతారు తీసుకొని పోవాలా ఇక్కడ నుంచి పెట్టుకుంటారు ನನಗಿಂದೇದು ಕುಡಪಕ್ಕ గెరి ఉండేది ಏನು ಪಕ್ಕ ಒಂಚೂರು ಕೈಸೋದು ಯಾವ್ದಾನ ತೋಟ పెట్టుకొని చాలు మీకు ಬರೀ ಸೊಪ್ಪೆ ನಾನು ತರಕಾರಿ ಇಟ್ಟಿರೋದು ಬೇರೆ ಏನಿಲ್ಲ ತರಕಾರಿ ಸೊಪ್ಪು ಅಷ್ಟೇ ಏನು ಸೊಪ್ಪು ಸಬ್ಬಾಕ್ಷಿ ಸೊಪ್ಪು ಅರವೆ ಸೊಪ್ಪು ಮೆಂತ್ಯ ಸೊಪ್ಪು ಎಲ್ಲ ಪಾಲಕ್ಕು ಕೊತ್ತಂಬರಿ ಎಲ್ಲ చుట్టూ పీక్కొని ఇంత ಸ್ವಲ್ಪ ఆగుంది ఇంకా అట్లా ముందు శుద్ధ కూర్చున్నాక అంతా పీక్కొని లైనింగ్ అటాచ్ చేసేది దానికి అప్డ టెన్షన్ లైన్ ఉంటుంది ಲೈನಿಂಗ್ ಬ್ಲೌಸ್ ಸ್ವಲ್ಪ ನಿಮ್ಗೆ ಕಷ್ಟ ಅನ್ಸುತ್ತೆ ಲೈನಿಂಗ್ ಬ್ಲೌಸ್ ಈಸಿ ಆಗುತ್ತೆ ಇದೇ ಈಸಿನ ಅಂಕಲ್ ನಾಳೆ ಒಂದು ತಗೊಬರ್ತೀನಿ ఎడం పక్క లైనింగ్ అటాచ్ అయిపోయా రెండు ఏమైతే ఉంటాయో ఒకే తుర వేసుకోవాలా ఎడం పక్క లైనింగ్ అటాచ్ కుడి పక్క వెంటనే వేసుకోవాలి కట్ చేయకూడదు అట్లా కుడి పక్క ఇక్కడ ఇంకా ఇది కుడి పక్క లైనింగ్ అటాచ్ ఎడం పక్కది అయిపోయా కుడి పక్కది ఇక్కడ ఇంకా ನಾನು ಸ್ವಲ್ಪ ಬಂದಾಗ್ತೀಯ ఏదైనా కుడి పక్క లైనింగ్ అటాచ్ అవుతా చెక్ చేసుకుంటే పక్క కుడి పక్క కరెక్ట్ ఉండాలి చుడి ఎడ పక్కది కుడి పక్క కరెక్ట్గా ఉంది చెక్ చేసుకుంటే సీదా కరెక్ట్ ఉంది ఇప్పుడు కట్ చేసుకోండి ఎక్స్ట్రా పెట్టుకునేసి ఎక్స్ట్రా అనేది నీట్గా కట్ ఇదంతా అయితే అటాచ్ ఇదంతా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఇట్లా ఎక్స్ట్రా చుట్టూ కట్ చేయాలి ఈ విధంగా ఎడపక్కదైతే కుడి పక్కది ఇలా రావాలి ఎడపక్క ఇంకా దేవస్థానం స్టార్ట్ తిరిగేటప్పుడు స్టార్ట్ చేస్తే ఇదంతా ఎడపక్క నుంచి స్టార్ట్ అవుతాను పెట్టుకుని కుట్టేటప్పుడు అదే ప్రాసెస్ కటింగ్ చేసేటప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుంది ఈ విధంగా ఎడపక్క కుడి పక్క అవుతుంది కరెక్ట్గా సరిపోయి ఈ విధంగా సెట్ అయింది నెక్స్ట్ చూసుకుంది దాని తర్వాత పక్క తీసుకు పెట్టాలి అంతవరకు పక్క పర్ఫెక్ట్ అయింది అన్నట్టు ఇప్పుడు వెనక భాగం లైనింగ్ అటాచ్ చేసేది రెండో పాయింట్ వెనక భాగం లైనింగ్ అటాచ్ చేసేది ఇక్కడ ఇంకా చూడండి ఇది అంతే ఇక్కడ మనకు తిప్పేసే మామూలు అయితే మడుపుకొని ఎక్కించింటే ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా మడుపుకొని ఎక్కించింటే చుట్టూ అటాచ్ ఇట్లా చేసుకోవాలా చుట్టూ అటాచ్ ఇప్పుడు మనకి తిప్పేసుకొని ఎక్కిస్తున్నాం సీదా మీదకి ఇట్లా తిప్పేసుకోవచ్చు ఇట్లా సీదా అంటే తిప్పేసుకొని సీదా మీద పెట్టుకునేసి ఈ విధంగా తిప్పేసుకుంటారు కిందకి తిప్పేసుకునేదంట నడుము కింద తిప్పేసుకునేకి బట్టి మిగిలిసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలా బార్డర్లు ఉన్నప్పుడు ಈ ವಿಧಂగా చేసుకోవాలి ತಿಪ್ಪೇಸ್ಕೊಂಡ್ರೆ ತಿರುವಾಕಿ ಕೊಳ್ಳೋದು ಜಾಯಿಂಟ್ ಮಾಡೋದು ಟೆನ್ಷನ್ ಯಾವಾಗಲೂ ಮುಂದಗಡೆ ಯಾವ ಥರ ಅಟ್ಯಾಚ್ ಮಾಡಿದ್ರು ಅದೇ ಥರ ಮಾಡ್ಕೊಬಿಡಿ ಇಲ್ಲ ಸೀದೆ ಮೇಲೆ ಇಟ್ಬಿಟ್ಟು ಈ ಥರ ಸೀದಾ ಇದು లైన్ చేసి జాయింట్ చేసి టెన్షన్ అవ్వదు ఇట్లా ఇప్పుడు కచ్చా అనగా పై కుట్టు వేసాం టెన్షన్ అయింది కచ్చా అనగా చుడి సీదా మీకు వచ్చింది పై కుట్టు వేసాడు టెన్షన్ అయింది కచ్చేది అనగల కోసం ఎన్నో ఎడ పక్కేసుకున్నట్టు ఇది పై కుట్టు వేసేది అన్నమాట కచ్చా అంటే దీన్ని కచ్చా అంటారు కచ్చా అనుగో కోసం వేసి పై కుట్టు వేసేది లైనింగ్ మక్కనే వేసుకోవాలి అన్నీ అంటుంది
వెనక భాగం లైనింగ్ చేసి అటాచ్ చేసి ఇది కట్ చేయాలంటే ఇక్కడ అనుగుతూ ఉంటుంది. అంటే బయట కనపడకూడదు ఇది వేస్తాం మనం. ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు వచ్చిన సైడ్ తీసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ ప్రెస్సింగ్ మెథడ్ అంటే ఎంత బాగా అనేదంటే ప్రెస్ చేసుకోండి. బాగా ప్రెస్ చేస్తే బాగా వస్తుంది, అనుకుని బాగా. ఇది ప్రెస్సింగ్ మెథడ్ అంటే వెనక బాగా పెట్టేసినారు, ప్రెస్ చేసుకుని అనుకుని చూడండి. ఇప్పుడు చుట్టూ అటాచ్ చేసేది. ఇప్పుడు చుట్టూ చూడండి, ఇక్కడ నుంచి చుట్టూ అటాచ్ చేసేది, ఇక్కడ నుంచి చుట్టూ అటాచ్ చేసేది, లైన్ చుట్టూ అటాచ్ చేసేది. వీడియో పిన్ని వేసుకోండి. ಎಪ್ಪು ಅಟ್ಯಾಚ್ చేసినా ಎಡಪಕ್ಕುಂಡದು ఎక్కువ ఉండదు, ಎಡಗಡೆ ಹೆಚ್ಚಿಗೆ ಇರಬೇಕು, ಬಲಗಡೆ ಕಮ್ಮಿ ಇರಬೇಕು. ಮಾಡುವಾಗ ಏನು ಜಾಯಿಂಟ್ ಮಾಡಿದ್ರು ಅಷ್ಟು ಮಿಷಿನ್ ಮೇಲೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಷ್ಟ ಕೊಟ್ಟಿರೋದು. ಈ ಕಡೆ ಹಾಗೆ ಅದೆಲ್ಲ ನೀವೇನು ಮಾಡಿ ಈ ಕಡೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರ ನೀವು ಈ ಕಡೆ చుట్టూ ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ಕೊಂಡು ಅಷ್ಟೇ. లైనింగ్ అటాచ్మెంట్ అయిపోయింది. ఇవన్నీ మార్కులు కనిపిస్తూ ఉన్నారు. ఈ పక్క కూడా వేసుకోవచ్చు, ఈ పక్క కడిగింది కాబట్టి వేసే పని లేదు. నెక్స్ట్ టైం బాగా చుట్టూ ఏం లేదని చెక్ అంతా క్లీన్ అంతా చెక్ చేసుకునేసి నెక్స్ట్ టైం అంటే కట్ చేసుకో. మొదలు కట్ చేయకూడదు, మీరు చుట్టూ కరెక్ట్ టాలీ అయినప్పుడు కట్ చేయాలి. చుట్టూనికి ఇది కట్ చేయాలి, ఎక్స్ట్రా అనేది పక్కన కట్ చేయండి, తర్వాత ఇది కట్ చేయండి. కట్ చేయండి. ఇది వెనక భాగంలో లైనింగ్ అటాచ్ చేసేది అయిపోయింది. రెండో పాయింట్. మూడో పాయింట్ స్లీవ్ లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఒకటి పాయింట్ అయిన తర్వాత ఒకటి తీసుకుంటా ఉండాలి. ఇది అంటే మనం మడుపుకునే కాదు, తిప్పేసుకొని సీదా మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కన్ఫ్యూజ్ కావుతుంది. మడుపుకొని వేసుకొని చూపిస్తాను, తిప్పేసుకొని రెండు చూపిస్తాను చూడండి. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. మడుపుకొనేకి వేసుకుంటానంటే ఇక్కడ ఊరికి అటాచ్ చేసేది, ఇట్లా ఊరికే ఇట్లా చుట్టూ ఇట్లా అటాచ్ చేసుకుని మడుపుకొనేకి తిప్పేసుకుంటే ఇక్కడ నీకు వేసుకోవాలి, సీదా మీద ఇంకా ఇది సీదా అంటారు. సీదా తిప్పేయాలి కదా, ఈ విధంగా వేసుకోవాలి. ప్యాచ్ కూడా వస్తూ ఉండదు, ప్యాచ్ కూడా మళ్ళీ వేసుకున్నాం. ప్యాచ్ కావాలంటే చూడండి, ఇది తిప్పేసుకునేది అంటారు. ఇక్కడ ఇంకా ప్యాచ్ వేసుకున్నాం. ఇక్కడ జాయింట్ చేస్తే టెన్షన్ తిప్పేసుకుని జాయింట్ చేసి ఉంటాయి కదా మనం వేసేది. దానికి ప్రాథమిక ఇప్పుడు జాయింట్ చేసి టెన్షన్ వేసుకుని ఎక్కువ అవుతుంది అని చెప్పి ఎక్కువ వేస్తే పొడవు అవుతుంది. అది వెనక్కి ఇంకా స్టార్ట్ చేసి ముందు టచ్ కంటే చూడండి, ముందు భాగం ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆపోజిట్ స్టార్ట్ చేసిన కూడా చూడండి, ఇంకా ప్యాచ్ ఎక్కువ వస్తుంది. రాసి ఇచ్చిన పట్టాలి ఇంకా జాయింట్ చేసుకుంటే ఇప్పుడు పై కుట్టి వేసే దాన్ని టెన్షన్ లేదు, ఖర్చు దాంట్లో అనగలు కదా, రెండు కలిపి వేసుకోండి. తిప్పుకుంటే అయిపోయింది. మనకు లైన్ కనిపిస్తాను. పై కుట్టి వేసిన టెన్షన్ లైన్ వేసి పొలానికన్నా వేస్తాం. పై కుట్టి వేసి టెన్షన్ ఖర్చు అణిగే దానికోసం లోపల ఉంది కాబట్టి ఇది పైనకి రాకున్నట్లా అణిగే దానికి ఖర్చు ఇక్కడే ఉండాలి. బ్లౌజ్ మక్కన్ ఉంది, స్లీవ్ మక్కన్, లైనింగ్ మక్కన్ ఉండదు. ఇట్లా ఈ విధంగా ఈ విధంగా సీదా ఈ మార్కులన్నీ కనిపిస్తూ ఉండదు. ఇది సీదా, ఇది బాగుంది, ఉల్టా. ఇప్పుడు చుట్టూ ఇట్లా ప్రెస్సింగ్ మెథడ్ అంటే ప్రెస్ చేస్తుంది కానుంటుంది. ఇది ప్రెస్సింగ్ మెథడ్ అంటే బాగా అనుకుంది. ఇప్పుడు చుట్టూ అటాచ్ చేసుకోండి. ఇక్కడ నీకు అటాచ్ చేసుకొని మళ్ళీ కలిపి ప్యాచింగ్ చేసుకున్నాం. చూపిస్తాం ప్యాచ్ చేసి అటాచ్ చేసుకోండి. ఇదంతా ప్రెస్సింగ్ మెథడ్. రెండు లైన్లు కనిపిస్తూ ఉండాలి మీకు. ఈ లైన్ కనిపించాలి, ఈ లైన్ కనిపించాలి. అప్పుడు కరెక్ట్ ఉందని ఒకటి కనిపించుకున్నట్టు కనిపించిన మీరు తప్పుకుంటున్నారు. అప్పుడైనా దానికే చెప్తా ఉండదు. ఇక్కడ నీకు ఎక్స్ట్రా ఉండేది కట్ చేయండి. వచ్చేసా
ఇట్లా వేసుకొని ప్యాచ్ ఇది ఏమైనా అవుతుందో చూసుకుంటాను. చూడు ఇది ప్యాచ్ ఇది అవుతుంది, ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు. ప్యాచ్ దీంట్లోనే వస్తుంది, లేకపోతే వేరే తీసుకున్నాం. ఇది కావాలంటే ఇది అవుతుంది, లేదంటే వేరే తీసుకున్నాం. ఇట్లా చూడే మన ఈ విధంగా ప్యాచ్లు వేసుకోవాలని చెప్పి. దీంట్లో చిక్కు ఉంది ఒకటి, చిక్కులో దానికి ఏమైనా తీసుకుంటే వేసుకోండి మీరు. మనం దీంట్లో అయితే ప్యాచ్ ఇది ప్యాచ్ ఇక్కడ యావదన్నా వేసుకోండి. దీంట్లో దొరకలేదంటే సైడ్ ఇది దొరికింది కూడా మనం ఇది వేస్తాం. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, దాంట్లో దొరుకుతాం. మూలోనే ఒకటే కదా మనకు అక్కడ వచ్చింది, ప్యాచ్ చేసుకునేది ఉంటుంది. దీంట్లో కట్ చేసుకోవాలి, ఇష్టం ఉంటుంది. చూడు ఇంకా ప్యాచ్ చూసుకోండి. దీంట్లో పెద్దది కావాలి కాబట్టి పెద్ద వేసుకుంటుంది. దీనికి ప్యాచ్ ఇట్లా, దీనికి చిన్నది కావాలి కాబట్టి చిన్నది ఇట్లా వేసుకుంటారు. చిన్నది కూడా చిన్నగా వేసేస్తుంది. పెద్దది కావాలి కాబట్టి పెద్దగా వేస్తుంది. ఒకటి అయిన తర్వాత ఒకటి వేసుకుంటాను. ప్యాచ్ చూస్తాను మీకు అర్థమైతే. వేసుకుని ఇక్కడ చూడు ఇట్లా ఉంది. దీన్ని చూడండి, ప్యాచ్ వేసినారు. దీన్ని ఇట్లా అనుకోవాలా అంటే చిన్న ఇక్కడ నుంచి ఇట్లా అనుకోండి. ప్యాచ్ లాంగ్ ఉండే వాళ్ళందరూ ప్యాచ్ వచ్చేస్తాయి. క్లాసులు ఉన్నా దాని చుట్టూ అటాచ్ చేసాను. దీన్ని వేసుకోండి. ప్యాచ్ చూడండి ఈ విధంగా వేసేసి బాగా చూసుకుని ప్యాచ్ ఇదే ఇక్కడ నీకు వేసుకోవాలి. ಪ್ಯಾಚ್లో ನೋಡ್ಕೊಳ್ಳಿದೆ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ. ಈಗ ನೋಡಿದ್ರೆ ಹಿಂಗೆ ಅನ್ಕೋದು ಫಸ್ಟ್ ಲೈನಿಗೆ ಅಟ್ಯಾಚ್ ಮಾಡಿಬಿಡ್ರಿ, ಪರವಾಗಿಲ್ಲ. ಈ ಥರ ಹಾಕುವಾಗ ಏನು ಉಪಯೋಗ ಅಂದರೆ ಬಾಳಿಕೆ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಪ್ಯಾಚ್ಗಳು ಇಲ್ಲಿ ಇಂಚ್ಕೊಂಡು ಹೋಗೋದು, ಮೊದಲೇ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೆ ಅಂದ್ಕೊಳ್ಳಿದ್ದು ಇಲ್ಲಿಗೆ ಇಂಚ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. ಈಗ ಲೈನಿಂಗ್ ಮೇಲೆ ಬೀಳ್ತಾ ಇದೆ, ಅವ್ರಿಗೆ ఇంచుకొని ಹೋಗಲ್ಲ ಅಂತ అర్థ. ఇంచుకొని పోయలేదు మీకు ಏನು భద్రంగా ఉంటుంది అని ఎక్స్ట్రా ఉండేదని కట్ చేసేది అంతా. ఇట్లా కట్ చేసి ప్యాచ్లు వేస్తాను వచ్చేలా అప్పుడు ఎడపక్క కుడిపక్క ఇది బాగా చూసుకోవాల్సింది. ఆడు కూడా టాలీ అవుతుంది మీకు. ఇది మూడో పాయింట్ స్లీవ్ లైనింగ్ అటాచ్ చేసేది. నాలుగో పాయింట్ క్రాస్ పెట్టి కుట్టుకోవాలి. మనకి ఏకం క్రాస్ పెట్టి చాలా ఈజీ. మీకు ఏకం క్రాస్ పెట్టి వచ్చింది కాబట్టి దీన్ని ఏకం క్రాస్ పెట్టి అంటారు. ఇట్లా దీని అంటే ఇక్కడ ఒకటి తీసుకోండి, ఇట్లా ఇక్కడ ఒకటి తీసుకోండి. ఇట్లా తిప్పితే ఎడపక్క ఒకటి కుడిపక్క, లెఫ్ట్ కుడిపక్క, రైట్ ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి సెట్టింగ్. ఎడపక్కది కుడిపక్క ఏకం క్రాస్ పెట్టి ఇట్లా వేసుకోవాలి. ఎడపక్క క్రాస్ పెట్టి కుడిపక్క, ఇది కుడిపక్క ప్రతి ఒక్కటి కుడిపక్క కట్టలు పెట్టి పక్క పెట్టుకోవాలి. ముందు భాగం అట్లా వస్తుంది, క్రాస్ పెట్టి అట్లా సింగల్ పెడల్ పట్టేసి అట్లా వస్తూ ఉంటుంది. రెండు స్లీవ్ అంటే మూడు దాంట్లోకి వస్తుంది. స్లీవ్ యావ రెండు ఉంటే అట్లా ఎడపక్క కిందికి అటాచ్ చేసుకోవాలి. గుట్టంగా వచ్చేస్తుంది అంతే. చూసినప్పుడు అర్థమైనట్టే ఉంది, బాగా ఈజీగా ఉందప్ప అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేది. ఇప్పుడు పక్కది ఒకటే రెండు ఏమైతుందో ఒకటైన తర్వాత కట్ చేయకూడదు మీరు. అది రెండు ఏమంటాయో ఒకటైన తర్వాత ఒకటే వెంటనే వేసుకోవాలా. కట్ చేసి మళ్ళీ బయటికి రాకూడదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది ఎక్స్ట్రా అయితే నీట్ కట్ చేస్తుంది. ఏకం రావడం వల్ల ఉపయోగం అంటే మీరు యాదానికి యాద వేసుకుని మిస్టేక్ అయితే పక్కన పక్కన చూసుకునే పని లేదు. మీకు చూపిస్తాను అంతే. మార్చేస్తాయి. ఇది ఏకం క్రాస్ పెట్టి ముందర వెనక రెండు ఒకే రకం వచ్చింది. మీకు యాదకి యాద వేసుకుని మిస్టేక్ అయ్యలేదు. ప్లస్ వెనక ముందు రెండు ఒకే వచ్చింది. మీ పక్క కూడా వేసుకోవచ్చు. ఏకం వచ్చినప్పుడు మీరు యావదానికి యాదం చూసే పనే ఉండాలి, ఈజీగా ఉంటుంది. అదే సింగల్ వచ్చినప్పుడు మాత్రం ఎడపక్క పడాలి, కుడిపక్క పడాలి. ఇది ఎన్నో పాయింట్? నాలుగో పాయింట్ క్రాస్ పెట్టి జాయింట్ చేస్తాను. క్రాస్ పెట్టి కుట్టుకొని లెఫ్ట్ రైట్ అని ఇటు చేసుకోవాలి.
కచ్చా వర్క్ కుడతాం అనుకోండి, ఇక్కడ నీకు ఇదంతా కుట్టేసుకోండి అని చెప్పేది కచ్చా వర్క్. ఇక్కడ నీకు కుట్టేసుకోండి, నీకు ఈజీగా ఉంటుంది కచ్చా వర్క్. ఫినిషింగ్ వర్క్ అయితే ఏం అవసరం లేదు. ఇదే 4వ పాయింట్. 5వ పాయింట్ సింగల్ పట్టి డబుల్ పట్టి కుట్టుకునేది. వేరే ఏం సింగల్ పట్టి ఇట్లా సింగల్ పట్టాక పర్చేస్ పెట్టి బార్డర్ అట్లా అక్కడ దాంట్లోనే ఉండేది కట్ చేసిన బార్డర్ అట్లా పర్చేస్ ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿರ್ಬೇಕಂತ ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿರ್ಬೇಕು. సింగల్ పట్టి డబుల్ పట్టి కుట్టుకోవాలి. అలా ఇది ఉంది అన్నమాట. లేదన్నా ఆడే పడింది. సింగిల్ పట్టి అట్లా లైన్ వేసుకుని డబుల్ పట్టి ఇట్లా ఇట్లా కుట్టుకొని చూపిస్తాను. డబుల్ పట్టి లంచ్ పీస్ తీసుకుని బాగా బాగా వస్తుందని చెప్పాను. ఇట్లా ఇట్లా మడుతుంది. సింగల్ పట్టికి అది డబుల్ పట్టి చూపిస్తాను మీకు అర్థం ఎందుకోసం డబుల్ పట్టి ఎందుకోసం సింగల్ పట్టి అని. ఇట్లా చుట్టూ వచ్చేసి సింగల్ పట్టి డబుల్ పట్టి కుట్టుకునేది. ఇది 5వ పాయింట్ అంతే. ఈ సింగల్ పట్టి డబుల్ పట్టి మళ్ళా 6వ పాయింట్ నెక్ పీసులు జాయింట్ చేసుకునేది. చూడండి నెక్ పీసులు ఎట్లా చూసుకోవాలి ఇవన్నీ. ఏదో జాయింట్ చేసుకుంటారు. ఎట్లా ఉంది కదా, ఎట్లా జాయింట్ చేసి చూపిస్తాను. ఎవరు అడిగి కదా. ఇది ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇంకోటి తీసుకో. ఇట్లా ఇక్కడ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇట్లా తక్కువ ఉంది తక్కువ, ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఆపోజిట్ ఇట్లా జాయింట్ చేసుకో. అయితే ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇటు పైన తీసుకో. ఇప్పుడు ఈ పక్క ఎక్కువ ఉంది, ఈ పక్క తక్కువ ఉంది చూడండి. దీంట్లో అదన ఒకటి తీసుకో. ఇట్లా ఆపోజిట్ జాయింట్ చేయాలి. ఇట్లా ఇట్లా చూడండి. అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. ఇట్లా చూడు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఇట్లా ఆపోజిట్ ఇప్పుడు ఉంది. ఇట్లా ఇట్లా పెట్టుకో. ఇట్లానే పెట్టుకోవాలి. మళ్ళీ చూడు ఈ సీరియల్ పైనకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. దీంట్లో ఆపోజిట్ చూడు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఇట్లా ఆపోజిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకేమన్నా చేసుకున్నాం. సరిపోయి అన్నీ ఇట్లా ఒకే రకంగా రావాలి. ఇది నెక్ పీస్ జాయింట్ చేసేది. అన్నీ ఒకే రకంగా రావాలి. ఇది 6 పాయింట్లు అటాచ్ చేసేది. ఇది వేరే ఏం లేదు. ఇంకా ఆల్రెడీ ఇట్లా విడాక్ చేసుకోండి. సమాంతరంగా పడింది. సమాంతరంగా రావాలి. నెక్ పీస్ రావాలి. ఎక్స్ట్రా ఉండేది నీట్ కట్ చేసుకోండి. ఇట్లా 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 కట్ చేస్తే అయిపోయి. ఇది నెక్ పీస్ రెడీ అయిపోయింది. అంతే. ఇంకేమి ఇప్పుడు కుట్టే విధానం పోదాం. అయిపోయినాం. ఇవన్నీ అటాచ్ చేసే విధానం అంటారు. గుర్తుపెట్టాను. అటాచ్ చేసే విధానం అంతా అయిపోయింది. మీకు వేరే ఏం లేదు. ఇప్పుడు కుట్టే విధానం సెకండ్ స్టెప్ అని చెప్పినట్టు. కుట్టే విధానంలో అటాచ్ చేసే విధానం 1వ పాయింట్ ఏమి డాట్స్ కుట్టేది. డాట్స్ పొడియదు. ఇది కూడా సెట్ చేసుకోవాలి. చూడు వెనక ఈ విధంగా లెఫ్ట్ రైట్ సెట్ చేసుకోవాలి. చూసి పెట్టుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. డాట్స్ కుట్టేది. మధ్య డాట్ చూడండి. ఈ విధంగా పెట్టుకుని ఇట్లా మధ్య ఇటు పట్టుకోవాలి. ఈ విధంగా మధ్య లెఫ్ట్ మధ్య డాట్ ఇట్లా. దీంట్లో మధ్య డాట్ ఎడమ పక్క కుడి పక్క లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పిన చూడండి. అదే మళ్ళీ తెచ్చుకోండి. రెండోది బి చంక డాట్ కుట్టేది. చూడండి చంక డాట్. బి చంక డాట్ వేసిన చంక డాట్ కుట్టుకుంటారు. కట్ చేసుకో. దీంట్లో చంక డాట్, దాంట్లో చంక డాట్, దీంట్లో చంక డాట్.
సి ముందర డాటు, సి ముందర డాట్ అనేది ముందర డాట్ ఇట్లా కట్ చేసుకోండి. సి ముందర డాటు ఇట్లా ఒకటి అయిన తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి, మీకు మిస్టేక్ కాకూడదు. అది డి సైడ్ డాటు, డి సైడ్ డాట్ ఇది ఈ విధంగా ఇట్లా పట్టుకోవాలి. స్ట్రైట్గా పట్టుకోవచ్చు, కాసిన కూడా స్ట్రైట్ అని డి సైడ్ డాట్. దీంట్లో డి సైడ్ డాట్ చూడండి ఇట్లా ఈ విధంగా 4 ఒకటి అయిన తర్వాత ఒకటి వేసుకుంటూ పోవాలి. అప్పుడు నేను ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు కావాలంటే తీసుకుంటారు. ఇప్పుడు బయట దాంట్లో వాళ్ళు మేము వేసిన కరెక్ట్గా కాలం చెక్ చేసుకొని చూసుకోండి. మీరు డాట్లు వేసేదాన్ని సమాంతరం డాట్లు వేసి లెఫ్ట్ రైట్ అంతా చూసి లోపల చూసేదాన్ని పెట్టుకోవాలి. డాట్ అని ఈ విధంగా చూసి లోపల చూసుకుని బయట వేసి డాట్ అంతా బయట తిప్పేసుకుంటే ఇట్లా లెఫ్ట్ రైట్ ఎట్లా పడాలి అయిపోయి. ఇది 1వ పాయింట్ డాట్లు కుట్టింది. 2వ పాయింట్ క్రాస్ బెల్ట్ షేప్ జాయింట్. క్రాస్ బెల్ట్ జాయింట్ ఇప్పుడు పక్కది ఇక్కడ పక్కది ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పేది. ఇట్లా ఇట్లా ఈ విధంగా క్రాస్ బెల్ట్ పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటా ఉంటారు మీరు. 2 పక్క కుటుంబం ఇట్లే ఫాలో కావాలి మీరు. 2 పక్క కుటుంబం ఈ విధంగా పెట్టుకుంటే అయిపోతుంది. దీన్ని ఇట్లా తీసుకుంటారు ఇట్లా చూడు ఇట్లా దీన్ని ఇట్లా తీసుకుంటారు అంతే అయిపోయి. 2 పక్క తీసుకోండి. కచ్చా వర్క్ అయితే అన్నీ కలిపి కుట్టేది కచ్చా వర్క్ అంటారు. ఇప్పుడు నీకు చూడండి అన్నీ కలిపి కుట్టేస్తే కచ్చా వర్క్ అంటారు. ఒకటి మాత్రం వదిలేస్తే ఫినిషింగ్ వర్క్ అంటే చూడండి వేరే ఏం లేదు. ఫస్ట్ 4-5 బ్లౌజ్ 10 బ్లౌజ్ కచ్చా వర్కే కుట్టాలన్నమాట. 10 అయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ పోవాలి. కస్టమర్స్ కాబట్టి మనం ఒకే తర్వాత ఫినిషింగ్ వర్క్ కుట్టాం. ఇక్కడ మడుకుంటే అయిపోయి లాస్ట్ వెయిట్ జాయింట్ ఇది అయిపోయి. ఇంకోటి ఇది ముందు నీకు స్టార్ట్ చేసి సైడ్ నీకు రావాలి. చూడండి కచ్చా వర్క్ అంటే అన్నీ కలిపి కుడతాము ఇట్లా చూడండి ఇట్లా అన్నీ కలిపి కుట్టే కచ్చా వర్క్ అంటే ఫినిషింగ్ వర్క్ ఒకటి వదిలేస్తాం అంత వేరే ఏం లేదు. అలా ముందు నీకు వచ్చి సైడ్ నీకు రావలేదు. ముందర మాత్రం కరెక్ట్ పెట్టుకోండి. సైడ్ కరెక్ట్ వదిలేయండి. చూడు ఎక్స్ట్రా వచ్చి వదిలేసినట్టు పక్క కొంచెం ఎక్స్ట్రా వచ్చి వదిలేసిన ఆ పక్క కొంచెం వదిలేసిన ఇప్పుడు ఈ విధంగా అయితే క్లాస్ బెల్ట్ ఇట్లా జాయింట్ వచ్చింది ఇట్లా వచ్చింది క్లాస్ బెల్ట్. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అనుకుంది దీన్ని ఇట్లా వేసుకోండి. మనకి ఏం వేరే ఏం దీన్ని కరెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ వర్క్ అంటే ఇట్లా వేస్తుంది. రౌండ్ బాగా ఫినిషింగ్ వర్క్ కచ్చా వర్క్ ఉన్నాడు ఏం అవసరం లేదు. కానీ తిప్పేస్తాం కదా ఫినిషింగ్ అని చూపిస్తాం ఎట్లా తెలుస్తుంది. ఇక్కడ నీట్గా ఉంటుంది, ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇదే ఫినిషింగ్ వర్క్ అంటారు. ఏం లేదు కచ్చా లేకుండా ఫినిషింగ్ వర్క్. ఇక్కడ జారు కూడా ఇక్కడ తిప్పేస్తాం. అక్కడ బాగా జారు కూడా అట్లా వేసుకుంటే బాగా భద్రంగా ఉంటుంది. నెగ్లెసింగ్ చెప్పింది మళ్ళీ జాగ్రత్త కానీ ఇక్కడ పెట్టేస్తే బాగా అనుకుంది బాగా బాగా. మళ్ళీ సైడ్ కూడా ఎట్లా వేసుకోండి. సైడ్ కూడా పాయింట్ 2వ పాయింట్ క్రాస్ పెట్టుకోండి. గీక్కుంటే 180. మీకేమో సుక్కు వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా కుట్టి వేసుకోవచ్చు అని చెప్పేది. ఇట్లా కుట్టిన తర్వాత మొదలే హక్కోబాటు యారో మొదలే హక్కోండి రావు మొదలే వేసుకో. కుట్టిన తర్వాత ఏమైనా మీకు సుక్కు అనిపిస్తే ఈడ వేసుకోవచ్చు ఈడ వేసుకోవచ్చు. ఇట్లా ఏమైనా ఏమన్నా కొంచెం జారేట్ పెట్టుకుంటే సుక్కు వస్తాయి ఆవిడ వేసుకొని పై కుట్టాలి. ఇట్లా డబల్ పట్టి కిందని ఇంకా డబల్ పట్టి ఈవెన్ సెట్ చేసుకుంటాం. డబల్ పట్టి ఆవిధంగా చెప్తే ఇప్పుడు సింగిల్ పట్టి ఆవిధంగా చేసి కన్ఫ్యూజ్ చేసుకోవద్దాం. చూడు ఏం కష్టం ఉంది. ఇది పైకి ఇది కింద డబుల్ పక్క సింగిల్ పట్టి ఎడపక్క ప్రతిదానికి ఎడపక్క తీసి కుడి పక్క అట్లా పెట్టుకోండి. అంటే కత్తి ఇటు పెట్టుకోవాలి, మీరు ఈ పక్క తీసుకోవాలి. మీకు డౌట్ ఉంది ఇటు తీసుకొని పెట్టుకుని నీకు ఎక్కడ పోయలేదు. అదే సింగిల్ పట్టి పైన ఇటు జాయింట్ చేసుకుంటారు చూడండి.
ఒకటి అయిన తర్వాత ఒకటి వెంటనే వేసుకోవచ్చు. సింగిల్ పట్టి పైన జాయింట్ చేసుకుంటారు, డబుల్ పట్టి లోపల లింక్ ఇక్కడ లింక్ చేసుకుంటారు. తిప్పొద్దు, ఇక్కడ లింక్ చేసుకో. జాయింట్ చేసుకుంటారు. సింగిల్ పట్టి పై కుట్టి వేసుకోవాలి. అలాంటి కచ్చానిగలు కదా, పై కుట్టి వేసి కొనానికి వేసుకోండి. ఇటు కచ్చాని కదా పై కుట్టి వేసి కొనానికి వేసుకోండి. ఇది ఎవరు వేస్తూ ఉంటారు మడకేస్తాను, కానీ పై కుట్టి కొనానికి ఇట్లా వేసుకోండి. అడిగే దానికోసం బయటకు వచ్చేయలేదు అని అర్థం. ఎందుకోసం పై కుట్టి అని బయటకు రాకుండా ఉంటారు. అయిపోయి సింగిల్ పట్టి ఇంకా ఉంది పని, ఒకటో పని డబుల్ పట్టి మడుచుకుంటూ కుట్టాం. ఇట్లా మీరు చేస్తామా వేసుకోవచ్చు దారాలు. మిషన్తో వేసి చూపిస్తాను, పట్టుకునేస్తాము. మిషన్తో వేసే దారాలు అంటారు. ఇట్లా ఉంది కదా ఎక్స్ట్రా డబల్ పట్టి ఉంది కదా, ఇది ఉంది కదా, ఇటు పట్టుకొని ఇట్లా మడుపుకోవాలి. ఇది ఎక్స్ట్రా అంటారు చూడండి. దీన్ని డబల్ పట్టి చూడు, బట్టి ఇటు ఉంటే ఇది ఎక్స్ట్రా వస్తూ ఉంది. దీన్ని డబల్ పట్టి ఎందుకోసం మనం ఇట్లా రావాలి. డబల్ పట్టి మీకు దారాలు వేసుకోవడం చేత్తాన వేసుకోవచ్చు. మిషన్లో అయినా గూడ్లు అంటారు, లేదంటే మీ తర వేసేది అంటారు చూడండి. ఇట్లా గూడ్లు వేసేది అంటే మీ తర వేసుకుని ఇట్లా వేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఉన్నాడు ఇట్లా వేస్తాం, ఎమర్జెన్సీ లేకున్నాడు మామూలు అంతా దారాలు వేస్తాం. 5 భాగాలు చేసుకొని ఇట్లా వేస్తాం. ఇట్లా నీకు ఎమర్జెన్సీ ఉన్నాడు ఇట్లా వేస్తాం. లేదా మాకు చేత్తోనే కావాలంటే చేత్తో దారాలు వేసి చూపించాను మీకు. అప్పుడు వేసేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి మీకు కావాలంటే ఈరోజు చూపిస్తాను. ఇట్లా కూడా వేసుకోవచ్చు అని చెప్పి మీరు కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. మీకు దారాలు వేసే పనులు ఇవి తర అంటారు. ఉక్సులు తగిలించుకోవడానికి ఇది మొత్తమైన డబుల్ పట్టి అన్నా ఒకటే, ఉక్సులు తగిలించుకోవడానికన్నా ఒకటే. కప్ చేసుకోవాలి. అటు ఊరికే వేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఉంది కదా, ఇటు డ్రాప్ చేసి ఇటు ఉంటే ఇటు కప్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే డబుల్ పట్టి అంటే ఇట్లా వేసుకునే దాంట్లో డబుల్ పట్టి అది పైన. ఇంకా సింగిల్ పట్టి ఉంది, ఇది ఇట్లా ఇడుగుడు. దీన్ని మళ్ళీ ఇటు మడుపుకోవచ్చు. ఈ కింద రెడ్డి కింద మడిపేసినాం కదా దీనికి. దీనికి కూడా మడుపుకోవాలని చెప్పి దీన్ని కూడా ఇట్లా మడుపుకోండి. ఈ పక్క పైన మడిపే పని లేదు, నెక్ పీస్ వస్తుంది కదా, కింద ఒకటే మడుపుకోవాల్సింది. పైన మడుపుకోడు ఇట్లా మడుపుకొనేసి వీటిని కుట్టుకోవాలి. ఇది సింగిల్ పట్టి అంటారు. సింగిల్ పట్టి ఒకటి వేసేస్తుంది. ఇది ఒకసారి సింగిల్ పట్టి ఇప్పుడు పక్క డబల్ పట్టి, ఈ డబల్ పట్టి మీద ఈ విధంగా కూర్చోంటుంది అన్నారు. దానికోసం ఈ డబుల్ పట్టి చేసేది. ఎందుకోసం డబుల్ కూర్చోవాలి కదా దాని మీద, అట్లా కూర్చొని దానికోసమే ఇది చేసేది. డబుల్ పట్టి ఈ విధంగా కూర్చోవాలి. ఇక ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉంటే పాయింట్ షేప్ తీసుకొని పర్వాలేదు. ఇట్లా ఉంది కదా, ఈ విధంగా కావాలంటే 2 తీసుకోండి. ఒక పాయింట్ అంతా అటు సమాంతరం పట్టుకొని ఇట్లా కట్ చేసి లైఫ్ సింగిల్ పట్టి ఒకటి ఇది చూడండి. ఈ విధంగా రావాలి. ఇది 3వ పాయింట్ సింగిల్ పట్టి డబుల్ పట్టి వేసేది. రాలేదమ్మా ఈ పొద్దుమ్మ, రాలేదు ఈరోజు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ భుజం జాయింట్ చేసేది, లేదా వెనక భాగం ముందర భాగం జాయింట్ చేసేది అన్నట్టు భుజం జాయింట్ చేసేది. 4వ పాయింట్ భుజం జాయింట్ చేసేది. చెప్తాను మళ్ళీ, వెనక భాగం ముందర భాగం జాయింట్ చేసేది అన్న ఒకటే. భుజం జాయింట్ చేసేది వెనక భాగము ముందర భాగం ఈ విధంగా చేసుకోవాలి. ఇట్లా భుజం జాయింట్ చేసేది. బత్తాసులు ఇస్తాను, బత్తాసులు ఇట్లా భుజం జాయింట్ చేసి 4వ పాయింట్. 4వ పాయింట్ భుజం జాయింట్ సమానంగా వస్తాయి చూపిస్తాను. 4వ పాయింట్ భుజం జాయింట్ చేసేది. 5వ పాయింట్ వెనక భాగం మడిచి కుట్టేసి మన సమానంగా వచ్చినట్టు. అకస్మాత్ రాలేదనుకో ఎక్స్ట్రా వేసుకో, తక్కువ ఇప్పేసుకోవచ్చు. దానికి అడ్జస్ట్మెంట్ అన్నట్టు సమానంగా రావాలి. ఇక మడిపే గిడిచి ఇప్పుడు మడుపుకోవాలి. 5వ పాయింట్ ఇప్పుడు మడుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా చెక్ చేసుకునేసి ఈ విధంగా చెక్ చేసుకుని మడుపుకోవాలి. మడిపే కొట్టినారు ఇంకొచ్చి ఇట్లా మడుపుకోవాలి. నువ్వు లైన్ ఉంటే మనకు కలిసింది కాబట్టి మడిపే పని లేదు. సరేమ్మా ఇం బాగా మడిచోవాలి. 5వ పాయింట్ అదే మడుపు పీస్ అన్నా కట్టుకోవచ్చు. మడిపే బట్టి ఉంటే ఇడుచుకోవచ్చు. ఒరిజినల్ రెండు ఇడుచుకోవచ్చు మనం, వాళ్ళు చెప్పింటే. లేదా తిప్పేసుకుంటాం. లేదు వాళ్ళు చెప్పింటే మన బట్టి సాల్కి వచ్చింది అనుకోండి, 75 తీసుకుంటావు. పొడవు ఉంటుంది, పొడవు మనకి మడిపేకి చిక్కలేదు. అప్పుడు కాబట్టి పీస్ కట్టుకోవచ్చు. ఇది పీపీసీ ఈ పీస్ ఎట్లా కట్టినా అట్లా కట్టుకుంటాం. సింగిల్ పట్టి ఏ విధంగా కట్టినా అట్లా కట్టుకోవచ్చు. అట్లా దప్పం వస్తుంది. సింగిల్ పట్టి ఏ విధంగా చేసుకుని అట్లా కట్టుకోవచ్చు. మేము కొంతమంది కడతాము, చాలా సలపాటుకున్న కట్టుకోవాలి అట్లా. ఇది అయిపోయింది. 4వ పాయింట్ అయిపోయింది. 4వ పాయింట్ 5వ పాయింట్ 4వ పాయింట్ భుజం జాయింట్ చేసి 5వ పాయింట్ వెనక బాగా మంచి కుట్టేది. 6వ పాయింట్ నెక్ పీస్ కుట్టేది, నెక్ జాయింట్ చేసేది అంట. 6వ పాయింట్ నెక్ జాయింట్ చేసేది. ఇట్లా ఏమైనా లెవెల్ ఉంటే లెవెల్ చేసుకోండి.
ఈ విధంగా నెక్ పీస్ జాయింట్ చేసాము. మనం ఆ విధంగా ఆ పక్క కట్ చేసుకుంటే మీకు ఈ పక్క నీట్గా ఉంది కాబట్టి ఈ పక్క స్టార్ట్ చేస్తాం. సింగల్ పట్టిని కానీ ఎడ పక్కని కానీ నెక్ పీస్ జాయింట్ చేసేది. ముక్కలు టెన్షన్ వేసుకుంటాం. చాలా ఎక్కువ వేగుడు కుట్టలేదు, ఎక్కువ వేస్తే రౌండ్ తిరగలదు. ముక్కలు టెన్షన్ కరెక్ట్గా టెన్షన్ ఇస్తే అష్టే ಆಗ್ತದೆ. ప్రెస్సింగ్ మెథడ్ అంటారు. ఇదంతా కచ్చాది పైన ఇట్లంతా ప్రెస్ చేసుకుంటారు. ಸಾಕು ಈ ಥರ ಈ ಕಡೆ ನಿಂಗಿರುತ್ತೆ. ಅದು ನಮ್ಮನೇಲಿ పప్పు సొప్పు ಯಾರು కొట్టివ్వరు. మీద ನಮ್ಮ పప్పు చేస్తాను చూడండి, గమగమ అనిపిస్తాను. గోటా పెట్టాలని చూడు, రెండు చూపిస్తాను. ఫస్ట్ హెమ్మింగ్ గోటా రెండు చూపిస్తాను. ఇది మామూలు హెమ్మింగ్ అంటే ఇంత వేసుకోవాలమ్మా, హెమ్మింగ్ అంటారు. గోటా అంటే ఇంకొంచెం పెంచుకోవాలా, ఇట్లా పెంచుకొని ఈడేసుకోవాలా. గోటా కంటే ఈడేసుకోవాలి కుట్టు నువ్వు, హెమ్మింగ్ కంటే ఈడేసుకుంటావు అంతే. గోటా కంటే ఈడేసుకోవాలంటే వేరే క్లాత్ ఇట్లా క్లాత్ తీసుకోవాలి నువ్వు. అర్థమైన పైపింగ్ కుట్టేది లైట్ హెమ్మింగ్ అంటారు. పైపింగ్ కుట్టేది అంటే వీటికి థ్రెడ్ పైపింగ్ కాకుండా మామూలు పైపింగ్ అంటే మామూలు పైపింగ్ కుట్టాలంటే వీటికి వేసుకోవాలి కుట్టు నువ్వు. మళ్ళీ చూపిస్తాను ఇట్లా చిన్నగా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది మామూలు పైపింగ్ అంటారు. అర్థమైనా లైనింగ్ ఉంది కాబట్టి చేసేది కాబట్టి హెమ్మింగ్ ఇవ్వడం నేను ఇట్లా. ఇప్పుడు ఇంతే చూడు, ఇది హెమ్మింగ్ ఉంటే తక్కువ ఉండాలి, ఇది పైపింగ్ కాబట్టి ఎక్కువ ఉండాలి, కొంచెం వెడల్పు. చూడు ఇట్లా వెడల్పు ఉంటే పైపింగ్ అని అర్థం. ఇట్లా ఇంత ఇట్లా చూడు, ఇట్లా ఇంత వెడల్పు ఉండాలి, ఇది పైపింగ్ అంటారు. మన హెమ్మింగ్ అంటే ఇప్పుడు హెమ్మింగ్ చూసుకోండి, పైపింగ్ చూపించిన కాబట్టి హెమ్మింగ్ ఇంతే. ఇది హెమ్మింగ్ అంటే ఇది హెమ్మింగ్. ఎక్కువ థ్రెడ్ పైపింగే కుట్టేది, అలాంటి జాగ్రత్త ఎక్కువ చాలా సల్పాటు కుట్టేకి వచ్చేది. మళ్ళీ చుక్కు వచ్చేది, పేరు బాగుండేది, నీట్గా వచ్చేది. దానికి మేము ఒప్పుకొనే లేదు. మామూలు పైపింగ్ బాగుంటే మాత్రం కుడతాం, లేదంటే హెమ్మింగ్ చేపిచ్చేస్తాం. ఇది హెమ్మింగ్ ఇట్లా ఇంత వేసుకోవాలి. ఖర్చు అంతా చూడి, ఖర్చు అంతా లోపలికే పైన పీక్తే చూడి ఏడా కనపడకూడదు. ఖర్చు అంటారు, ఖర్చు అంతా లోపలికే పైన ఈ పక్క అర్ధించి కట్ చేయాలి, ఈ పక్క అర్ధించి ఉండాలి. మళ్ళీ మడుక్కునేకి అట్లా అర్ధించి వదలాల. మళ్ళీ ఎక్స్ట్రా ఉండదు నీట్గా చూడండి, ఎక్స్ట్రా ఉండదు నీట్గా కట్ చేయండి. పైపింగ్ అయినా కట్ చేయాల్సింది, హెమ్మింగ్ అయినా కట్ చేయాల్సింది, ఎక్స్ట్రా ఉండేది పెట్టుకోండి. అదే ఒకటో రకం పైపింగ్ అంటారు. రెండో రకం మాత్రమే డబల్ మీద వేసుకుని కూడా చేయొచ్చు, చూపిస్తున్నారు కూడా మీకు. పైపింగ్ ಸ್ವಲ್ಪ మీడియంగా చాలా దప్పం లేదంటే డబల్ మీద జాయింట్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. పైపింగ్ చూపిస్తున్నారు, ఇది ఉంది కదా, ఇట్లా మడత మీద జాయింట్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా ఉంటే జాయింట్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నీకు ఇట్లా జాయింట్ చేసుకొని వస్తే ఇట్లా ఇట్లా ఇక్కడ నీకు ఇట్లా పెట్టుకుని పైపింగ్కే డబల్ మీద కూడా ఇటు కుట్టుకొని ఫస్ట్ ఇట్లా ఒక లైన్ ఇక్కడ నీకు ఇట్లా జాయింట్ చేసుకొచ్చి ఇటు కుట్టుకోవచ్చు పైపింగ్ చిన్నగా. అంటే ఇక్కడ మడిపే పని ఉండలేదు. అదే రెండో రకం అంటారు. దప్పుముండు కూడా చాలా మీడియం ఉంటే వేసుకోవచ్చు. దప్పుముండు ఈ విధంగా ఈ మోడల్లో రకరకాల మోడల్ చేస్తారు, గోడగో మోడల్ చేస్తారు. ఈ విధంగా హెమ్మింగ్ క్యాప్. ఇప్పుడు ప్రెస్సింగ్ మెథడ్ అంతా ఇట్లా ఇట్లా ఈ పక్క రెడీగా మడుపుకి ఇచ్చినా కాబట్టి ఇట్లా మడుపుకోండి అని చెప్పేది. ఇట్లా ఇట్లా మడుపుకొనిస్తే ఇక్కడ నుంచి ఇట్లా మడుపుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకుంటారు. ఇట్లా ప్రెస్సింగ్ మెథడ్ అంటే ఇట్లా అంతా ఇట్లా రైట్గా అడిగింది. నువ్వు డైరెక్ట్ అని హెమ్మింగ్ అంతా చేసుకుంటా పోవచ్చు, లేదా నాకు హైలైట్ మధ్య కుట్టనే వేసుకోవచ్చు. ఇంకొద్దే నాకు హెమ్మింగ్ చేసే ఓపిక లేదంటే కుట్లు వేసేసుకోవచ్చు అంతే. ఇక్కడ టెన్షన్ లేనేసి హెమ్మింగ్ చేసే పని ఉండలేదు. అటు మీ ఇష్టం ఏదన్నా చేసుకోండి. నాకు వద్దప్ప నాకు ఓపిక లేదంటే చూడు కుట్టేసేస్తాను. వర్క్ చేసేసి ఎడ్జ్ కుట్టేసుకుంటే హెమ్మింగ్ చేసే పని లేదు అని. ఇట్లా నీట్గా వేసుకుంటే హెమ్మింగ్ చేసే పని ఉండదు అన్నమాట.
హెమ్మింగ్ చేస్తే ఇటు మధ్యకి వేసుకోవాలా, మధ్యకి వేసుకొని ఇప్పేసుకోవాలా. హెమ్మింగ్ వద్దంటే ఎడ్జ్కి వేసుకోండి. కొంచెం వయసు అండ్ 2 ముక్కలు అట్లా కుట్టేసేసి భద్రంగా బాడీకి బాగా వస్తుంది అనేసి చేస్తాం. కొంతమంది హెమ్మింగ్ అడిగితే హెమ్మింగ్ చేసిస్తాం. నీట్గా ఉంటుంది చూడండి. ఇది హెమ్మింగ్ వల్ల ఇట్లా కుట్టేసుకోవచ్చు. ఎడ్జ్కి వేస్తే హెమ్మింగ్ అవసరం లేదా, నీట్గా ఉంటుంది. ఇక్కడ డబుల్ పట్టి మీద ఎంత సింగిల్ పట్టి కూర్చుంటుంది. కూర్చునే దానికోసం డబుల్ పట్టి నీట్గా రావాలి. నెక్ అర్థమైనా. 6వ పాయింట్ వచ్చి 6వ పాయింట్ 7వ పాయింట్ వచ్చి స్లీవ్ జాయింట్ చేసేది. చూడండి, పక్క స్లీవ్ కుడి పక్క స్లీవ్ పెట్టుకుంటారు. ఇది సెట్ చేసుకోండి. కుడి పక్క లేదా ఎడ పక్క లేదా అట్లా పెట్టి సెట్ చేసుకుంటారు. దీన్ని స్లీవ్ సెట్ చేసుకోండి. ఇవి సెట్ ಮಾಡ್ಕೋಬೇಕು ನೀವು. ಇದರಲ್ಲಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನೋಡಿ ಬಲಗಡೆ ಮುಂಭಾಗ ಹಿಂಭಾಗ, ಈ ಥರ ಮುಂಭಾಗ ಹಿಂಭಾಗ ಹಿಂಗೆ ಬಲಗಡೆ. ಇದು ಎಡಗಡೆ ನೋಡಿ, ಎಡಗಡೆ ಮುಂಭಾಗ ಹಿಂಭಾಗ. ಅರ್ಥ ಇದು ತೊಗೊಂಡು ಇದು ಬಲಗಡೆ ಸೈಡ್ಗೆ ಇಕ್ಕಲಿ. ಬಲಗಡೆ ಎಡಗಡೆಯಿಂದ ಅಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದೆಲ್ಲ ನೋಡಿ. ಎಡಗಡೆ ನೋಡಿ, ಇಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ, ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಮಧ್ಯಾಗ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ನೋಡಿ ಹಿಂಭಾಗದಿಂದ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿಂದ ನೋಡ್ಕೊಂಡು ಇದು ಮಧ್ಯ ಆಯಿತು. ఇక్కడ జాయింట్ చేసేది దాంట్లో చాలా. వెనక పక్కనకి వస్తే ఎడమ పక్కన, ఇప్పుడు పక్క ముందర మకానికి వస్తుంది. స్టార్ట్ చేసేది వెనక మకానికి స్టార్ట్ చేస్తుంది. వీడు కూడా టాలీ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను. మీకు కూడా మిస్టేక్ అయ్యే అవకాశం ఉండదు. మీకు కూడా ఇది మధ్య కరెక్ట్ పెట్టుకునేసి ఏమైనా పాయింట్ వచ్చి తగ్గుతూ వదిలేయండి. ఇట్లా పాయింట్ ఎక్కువ వస్తుంది వదిలేస్తాను. ఇప్పుడు వెనక భాగం ఏం టచ్ కాలేదు. ముందర భాగం వీడు ఉంది, ఇది టచ్గా ఉంటుంది. ఇదో చూడు, టచ్గా ముందు కొట్టిండేది. అట్లా ముందర భాగం కూడా సెట్ అయ్యేది. అక్కడ పడేది తప్పేస్తాడు అని అర్థం. ఏమో చిక్కిందంటే అది మేము జాయింట్ చేసేదో తప్పేసినావు అని అర్థం. చూసుకోవాలి. టచ్ చేసి ముందర భాగం ముందుకు వచ్చేస్తాను. అట్లా టాలీ కావాలి మీకు. సీదా టచ్ కావాలి. టచ్ చేసుకొని ఇప్పుడు ముందర భాగం చూడి టచ్గానే ఉంది. చూడ మళ్ళీ దీనికి టచ్గా ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. టచ్గా కూడా దానికే ముందర భాగం టచ్గా కొట్టండి అనేది. టచ్గా లెక్క గుర్తు కొట్టేది అంటారు. కట్ చేసి ముందర నీకు వచ్చింది, వెనక నీకు వచ్చి ముందర నీకు. ఇవన్నీ ప్రతి ఒకటి అంటే క్లాస్మేట్ జాయింట్ చేసి వెనక నీకు ఒకటి, సైడ్ నీకు ఒకటి, ముందర నీకు ఒకటి, సైడ్ నీకు ఒకటి వస్తుంది. వెనక నీకు ఒకటి, ముందర నీకు ఒకటి వస్తుంది. ఇంకో కుట్టు వేసుకొని చూడండి. 2 కుట్లు వేసుకోండి. 2 కుట్లు వేసుకొని భద్రం ఉంటుంది. 7వ ప్యాంటు స్లీవ్ జాయింట్ చేసేది.